ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అటు టీడీపీ బీజేపీ సంబంధించిన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దశగా అటు ఎన్డీఏ కూటమి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు టీడీపీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, జనసేన నియోజకవర్గాల్లో వారి గ్రాఫ్ ఎలా ఉంది, జనసేన ఇన్ఛార్జి బుర్రా వెంకటప్పారావు సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నాకు ఎటువంటి సహకారం అందుతుంది, ఆయనకున్నటువంటి బలాలేంటి, బలహీనలేంటి, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం వెంకటప్పారావు గారు. నమస్కారం. సత్తెనపల్లి నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నాను సార్. ఈరోజు కన్నాకి అనూహ్యంగా కన్నాకి సీటు వచ్చినటువంటి నేపథ్యంలో మీకు ఎలాంటి హామీ కానీ సీటు ఇవ్వటం కానీ అలాంటిది లేనటువంటి నేపథ్యం, రానున్నటువంటి రోజుల్లో టీడీపీతో ఎలా కలిసి ముందుకెళ్ళబోతున్నారు? నా గురించి సత్తెనపల్లి నియోజకవర్గంలో దాదాపుగా తెలియని వాడు ఎవరు ఉండరు. నేను మెగా ఫ్యామిలీ అభిమానిని ప్రతి వాళ్ళకి తెలుసు. ఆ క్రమంలో నాకు తెలిసిన దగ్గర చిరంజీవి గారి అభిమానిగా ఉన్నాను. చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు అభిమానులంతా బయటకు రండి అంటే నేను వచ్చి మా ఇంటి మేము జెండా కట్టుకొని 76 గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేసి తిరుపతిలో జరిగిన మీటింగ్ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రజారాజ్యం పార్టీకి సేవ చేయడం జరిగింది. బైరా దిలీప్ చక్రవర్తి గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు దిలీప్ చక్రవర్తి గారికి కూడా నేను హైదరాబాద్లో ఒక విషయం చెప్పాను. స్థానికులు కాదన్నా, మీరు స్థానికులకు అవకాశం ఇస్తే రేపు భవిష్యత్తులో పార్టీ బలంగా ఉంటుందన్న. సత్తెనపల్లి నియోజకవర్గంలో మేము పోటీ చేస్తే స్థానికంగా మేము బలమైన నాయకులు అవుతాము. రేపు మన ప్రజారాజ్యం పార్టీకి బలంగా అక్కడ ఒక గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం పటిమ కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు తయారయ్యి రేపు భవిష్యత్తులో మన పార్టీకి మన మెగా ఫ్యామిలీకి భవిష్యత్తు ఉంటుందన్న అని చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషంగా నువ్వు మా ప్రజారాజ్యం దగ్గర నుంచి ఉన్నావు, నీకు తప్పనిసరిగా అంబటి రాంబాబు మీద పోటీ చేసే అవకాశం ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అన్ని విధాలుగా నేను సమర్థుడిని, మంచి చెడుని ఆలోచించి జనసేన పార్టీ సభని తోలిపాడులో ఏర్పాటు చేయటం, ఆ సభను కూడా విజయవంతం చేసి జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి మైలేజ్ వచ్చే విధంగా ఇక్కడ కూడా దాదాపు 70-80 వేల మంది జనాలతో నా సభ నిర్వహించి చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు చేసిన దానికంటే చెప్పిన దానికంటే కూడా చాలా గొప్పగా చేసి చూపించావని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి? కన్నా గారు మాట్లాడిన సందర్భం అనే దానికంటే కూడా ఇక్కడ ఏదైతే పొత్తు కుదిరిన తర్వాత ఫస్ట్ ఆత్మీయ సమావేశం నేనే ఏర్పాటు చేశాను. నేనే ఏర్పాటు చేసి ఇక్కడున్న జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు అందరిని కూడా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఒక 150 మంది 170 మంది మా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలిచి ఇదే ప్లేస్లో ఆయనకి కరచాలనాలు చేపించి ఆయనతో ఫోటోలు దించి మేము వ్యవహారం చేయడం జరిగింది. బుర్రా వెంకటప్పారావు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాడు, అనేక రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీ అడుగులు ఎలా వేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నన్ను అంబటి రాంబాబు గారి మీద పోటీ చేయమని చెప్పేసి మాట్లాడటం జరిగిందో, ఇప్పుడు నన్ను కూడా ఆయన మొన్న పిలిచి నాగబాబు గారు తర్వాత అజయ్ బాబు గారు నన్ను పిలిచి మాట్లాడి వ్యవహారం చేయడం జరిగింది. దాంట్లో కూడా నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ గారి మాటే నాకు శిరోధార్యము. పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు విషయం చెప్తే నేను కలిసి ముందుకు వస్తాను. ఇక్కడ ఏదైతే జనసేన పార్టీలో ఉన్న జిల్లా ప్రెసిడెంటు అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తిరిగి తీసుకోండి అనే దాని మీద మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా మేము మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, తెలియకుండా అభియోగాలు మోపి మాకున్న మనోభావాలను దెబ్బకొట్టడం, అమ్మానాలను బాధ పెట్టడం, భార్యా పిల్లలను బాధ పెట్టడం అనేది చేయటం అనేది మీరు చేసిన తప్పు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయంగా ఏదైనా ఉంటే విమర్శలు చేయండి. అది కూడా కాకుండా సొంత పార్టీలోనే ఏ పాము కనుక తన గుడ్డును తన పిల్లలను తను కరిచినట్టు, లేదనుకుంటే కనుక ఒక క్రూరముఖం తన పిల్లలను తనే చంపేసినట్టు మీరు కూడా పక్క పార్టీల వాళ్ళు కాకుండా సొంత పార్టీల వాళ్ళని ఈ విధంగా విమర్శలు చేయడం అనేది తప్పు అని చెప్పేసి మళ్ళీ నేను భావిస్తూ ఉన్నాను.